సత్యం కోసం, ధర్మం కోసం నిలబడినప్పుడు తల్లిదండ్రులు కూడా మనకు విరోధం అవుతారు. అది మర్చిపోవద్దు. వాక్యం కోసం, దేవుని కోసం, సువార్త కోసం నిలబడినప్పుడు తల్లిదండ్రులు కూడా విరోధులవుతారు. అన్నదమ్ములైనా విరోధులవుతారు. కడుపును పుట్టిన పిల్లలైనా విరోధులవుతారు. ధర్మం, నీతి విరోధులవుతారు. ఏమంటే యోబు భార్య ఏమంది? యథార్థత ఎన్నాళ్ళు యథార్థతను వదలకు ఇందువు మరణంకా. అంటే యథార్థంగా ఉంటే కూడా వ్యతిరేకులు అవుతారా? అంటే ఎందుకు వ్యతిరేకులు అవుతారు? ధర్మం, దేవుని వాక్యం అంటే కూడా విరోధులు అవుతారా? అవును, దేవుని వాక్యమో నాకంటే ఎక్కువగా అన్నదమ్ములను ప్రేమించొద్దాం. సువార్త కోసం సువార్త మీటింగ్ ఉంది, దానికి ఒక 50,000 రూపాయలు ఇవ్వాలని నువ్వు అనుకున్న, ఉదాహరణకు చెప్తున్నా. ఈలోగా అన్నో, తమ్ముడో, అక్కో మా అబ్బాయి ఫీజు కట్టాలనో, లేదంటే మేమేదో అప్పు కట్టుకోవాలనో ఓ 10,000 ఇవ్వన్నా. నువ్వు 10,000 ఇస్తే నువ్వు ప్రామిస్ చేసిన 50,000లో 10,000 తగ్గిపోతాయి. నువ్వేమంటావంటే ఎక్కడైనా ప్రయత్నం చేసుకో, నేను సువార్త కోసం ఒక 50,000 ఇచ్చేస్తాను అన్నావు అనుకో. ఏంటి, నాకు ఒక 10,000 ఇమ్మంటే లేదంటున్నాడు, సువార్త కోసం 50,000 ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఏమొస్తుంది? గొడవ వస్తుందా? మంచి ప్రశాంతత వస్తుందా? ఏమొస్తుంది? వాళ్ళ కోసం 10,000 ఇవ్వడం, దేవుడి కోసం 50,000 ఇస్తూ మా కోసం 10,000 ఇవ్వడా? వ్యతిరేకమైపోతారండి. అక్కడ వ్యతిరేకమైపోతారు. దేవుడి కోసం నిలబడి దేవుడే మొదట, మిగతా వాళ్ళందరూ పక్కన, తర్వాత కడుపును పుట్టిన పిల్లలు కూడా దేవుడి తర్వాతే, కట్టుకున్న భార్య కూడా దేవుని తర్వాతే, మనం కన్న తల్లిదండ్రులు దేవుడి తర్వాతే అని దేవుడి కోసం అన్ని చేస్తూ ఒకవేళ వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తే వచ్చేదేంటి? గొడవ కాదు. ఇంకా యేసు ప్రభు పెట్టిన గొడవ ఎలాంటిదో చూడండి. విరోధం ఎలాంటి విరోధమో చెప్పండి. వీళ్ళకంటే ఎక్కువగా ఆయన ప్రేమించడం వల్ల వచ్చే విరోధం, బాధ.